యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లంపూర్ దేవనాయకుల మర్రి వద్ద శుక్రవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంతు సేవాలాల్ జయంతి వేడుకలలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండా గేక్తో కలిసి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య పాల్గొని సంప్రదాయ దుస్తులు ధరించి సేవాలాల్ చిత్రపటం వద్ద సంప్రదాయ పూజ భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ దేవనాయకుల మర్రి వద్ద శుక్రవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగేతో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య పాల్గొని సాంప్రదాయ దుస్తులు ధరించి సేవాలాల్ చిత్రపటం వద్ద సాంప్రదాయ పూజ భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బంజారా మహిళలతో కలిసి సాదాసీదాగా వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీలా ఐలయ్య మాట్లాడుతూ మల్లాపూర్ దేవానాయకుల మర్రి వద్ద జరిగిన సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే వేడుకలను ఆలయంలో జరుపుకోవాలన్నారు. ఆలయ నిర్మాణం కోసం విరాళంతో పాటు భూమి కేటాయింపుకు కృషి చేస్తానని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు. బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని, గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదు, కానీ ఈ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి 15ను సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషమన్నారు. మన జిల్లాలో కూడా బంజారా భవనంతో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 2 ఎకరాలు భూమి ఇచ్చే విధంగా సహకరించి మా వంతు కూడా మేము పత్రాలు కట్టుకోనికి అవకాశం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు భాస్కర్ నాయక్ ఒక ఇప్పుడు ఆంజనేయ ఇంతమంది ఆత్మీయ సభ్యులు జరుపుకోవడం, 285 సంవత్సరాల కింద ఏ వసతులు లేవు, ఏ విద్యా అవకాశాలు లేవు. ఆ రోజుల్లో మన బంజారా జాతులు పుట్టినటువంటి మన ఆరాధ్య దైవం, నేను చాలా సభలో చాలా మీటింగ్లలో విన్నా, ఓన్లీ బంజారా ఆరాధ్య దైవం అంటారు. నేనైతే బంజారా కాదు, అందరికీ ఆరాధ్య దైవం. అవునా కదా? ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిషర్లతో ఎంతో కొట్లాడి మన గిరిజన బంధువులందరూ కూడా ఒక ఉక్కు కవచంగా నిలబడి ఎక్కడైతే నీళ్ళ వసతి ఉందో అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని ఒక నాగరికతకు పునాది వేసినటువంటి సంత్ సేవాలాల్ గారు నిజంగా ఒక గొప్ప మహనీయుడు, ఒక మహారాజుగా మనం ఈరోజు ఆయనను ప్రతి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈసారి ప్రభుత్వం వచ్చినాక కూడా అధికారికంగా అదే పాటు సెలవు దినంగా ప్రకటించడం చాలా సంతోషం. ఈ సెలవు దినాన్ని వచ్చేసరికి
అధికారికంగా అందరికీ సెలవు దినంగా వచ్చేటట్టుగా అందరం కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇస్తూ, ఆ రోజుల్లో హిందూ వ్యక్తి మన సంత్ సేవాలాల్ కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి. అదే మాదిరిగా మంచి భక్తిపరుడు. అమ్మవారి పూజ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో హింస వద్దని చెప్పి, మందు మాంసం వద్దని చెప్పి, మందు మాంసం తింటే మనుషులు మొద్దువారిపోతారు, మన జాతిలో తెలివి ఉండదని చెప్పి వాటిని బంద్ చేయడానికి సర్వశక్తుల ప్రయత్నం చేసినటువంటి సంతు సేవలాల్ గారు ఒక మంచి భక్తిపరుడు. ఆ రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా యాటలు కోస్తుంటే చెప్తే మనకు బంద్ చేస్తారని వినకపోతే, అవసరమైతే నా తలకా ఇస్తా, మీరైతే ఈ జంతు బలి బంద్ చేయాలని చెప్పి అంత గొప్ప త్యాగశీలి ఆయన. ఆ మాట అంటే అమ్మవారే ప్రత్యక్షమై ఆయన భక్తిని మెచ్చి ఆయనకు వరం కూడా ఇచ్చిందని చెప్పి మన పెద్దలు పూర్వీకులు చెప్తారు. కాబట్టి అలాంటి యోధుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం మన భావి తరాలకు ఆ సంత్ సేవాలాల్ గారి అహింస మార్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోయిందో దాంట్లో మనం కూడా భాగస్వాములమై మన పిల్లల చదువుల విషయమే కానీ